పెరుగుతున్న అవసరాలు అరకొర సౌకర్యాలతో ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లు అధ్వానంగా తయారయ్యాయి. మౌలిక సదుపాయాల కల్పన కంటే బయట హంగులకే ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఉత్తరాంధ్రలో కీలకమైన నగరంగా ఉన్న విశాఖలో నిత్యం ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న మౌలిక సదుపాయాలు, రెస్ట్ రూమ్లు, తాగునీటి సౌకర్యాలు సరిగ్గా లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మరింత తాజా సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో 89% వరకు మౌలిక సదుపాయాలు లేవు అంటూ కూడా కాగ్ పార్లమెంట్కి ఇచ్చిన నివేదిక ఇప్పుడు సంచలనంగా మారుతుంది. 2018లోనే రైల్వే స్టేషన్లో ఉండాల్సినటువంటి కనీస సదుపాయాలు, మౌలిక సదుపాయాలు, ప్రయాణికులు కల్పించాల్సినటువంటి ఆ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక గైడ్ లైన్స్ కూడా రైల్వే బోర్డులకు అయితే ఇచ్చినట్టుగా కాగ్ పేర్కొంటుంది. మరి ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలు కల్పన ఎందుకు జరగలేదు అనేది అయితే ఇప్పుడు ప్రశ్న అయితే తలెత్తుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వరకు ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రైల్వే స్టేషన్లో కూడా మౌలిక సదుపాయాల మీద తీవ్రస్థాయి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రోజు రోజుకు చూసుకుంటే, మరీ ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అతిపెద్ద రైల్వే స్టేషన్గా ఉంది. ఇప్పుడు నూతనంగా రైల్వే జోన్ కూడా ఏర్పాటైంది. ఇలాంటి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కూడా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా చాలా వరకు తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా కూడా ప్లాట్ఫారాల నిర్మాణాలు చేయడంతో పాటు అక్కడ వేచి ఉండే ప్రయాణికులకి వేచి ఉండే విధంగా రెస్ట్ రూములు ఏర్పాటు చేయాలి. విశ్రాంతి తీసుకునే గదులు అయితే ఉన్నాయి. అయితే గతంలో ఎప్పుడో నిర్మించినటువంటి ఈ సౌకర్యాలు తప్పితే తాజాగా కూడా ఎలాంటి నిర్మాణాలు జరగలేదు అనేది అయితే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రైల్వే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది, రైళ్ల సంఖ్య కూడా పెరుగుతుంది. అదేవిధంగా బుల్లెట్ ట్రైన్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రులు పేర్కొంటున్నారు. అదే రాబోయే రోజుల్లో మరిన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ప్రవేశపెడతామని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటే వికసిత భారత్ లో భాగంగా రైల్వే స్టేషన్లు ఆధునీకరణ జరుగుతుంది, రైల్వే లైన్లు పెరుగుతున్నాయి. కానీ ప్రయాణికులకి కనీసం కల్పించాల్సినటువంటి సౌకర్యాల కల్పనలో మాత్రం చాలా వరకు నిరాశ ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకుంటే ప్లాట్ఫారాల మీద ఎక్కువగా ప్రయాణికులు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణికులు వేచి ఉండే సమయంలో వాళ్ళు కూర్చునేందుకు కూడా సరైన సీట్లు కూడా లేవు అనేది అయితే వాస్తవంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఉన్నటువంటి సీట్లు కూడా అరకొర సీట్లు ఏర్పాటు చేయడం, ప్రయాణికులు ఎక్కువగా కిందనే ప్లాట్ఫారం మీద కూర్చొని పడుకొని రెస్ట్ తీసుకునే సందర్భాలు కూడా చాలా వరకు మనకు కనిపించాయి. మరోవైపు తాగునీరు విషయానికి వస్తే, తాగునీరు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రతి ప్లాట్ఫారం కి తాగునీరు అనేది అయితే కేవత్రంగా ఏర్పాటు చేసినవి తప్పితే అందులో సురక్షితమైన నీరు రావడం అనేది కూడా అనుమానంగా కనిపిస్తుంది. ఇంకా ప్రైవేట్ పరం చేస్తూ కూడా పీపీపీ పద్ధతిలో కొంతవరకు డబ్బులు చెల్లించి నీటిని కొనుక్కునే అవసరం కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బాటిల్ 5 రూపాయలు చెప్పని కొనుక్కొని మంచినీరు కూడా తాగాల్సిన పరిస్థితి ప్లాట్ఫారం మీద కనిపిస్తుంది. అదే నేపథ్యంలో రెస్ట్ రూమ్ ఏదైతే రిజర్వేషన్ తీసుకున్నటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కల్పించాల్సిన రెస్ట్ రూమ్లు, ఎందుకంటే వాళ్ళు కొంతవరకు విశ్రాంతి తీసుకొని మరో ట్రైన్ మారాల్సిన సమయంలో కూడా అక్కడ విశ్రాంతి తీసుకునేందుకు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి ఆ రూములు కూడా అరకొరగానే ఉన్నాయని చెప్పి అయితే విమర్శలు ఉన్నాయి. పెరుగుతున్నటువంటి అవసరానికి తగ్గట్టుగా కూడా మౌలిక సదుపాయాలు కల్పించడంలో రైల్వే బోర్డు అయితే ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు అనేది కూడా పూర్తి వినిపిస్తున్నటువంటి మాటలు. అయితే ఉన్నటువంటి సౌకర్యాలు చాలకపోవడంతో మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో విశాఖపట్నం మరింత అభివృద్ధి చెందుతున్నటువంటి నగరంగా రైల్వే శాఖ కూడా ఆలోచన చేస్తూ దానికి తగ్గట్టు ఒకవైపు సరుకు రవాణాకు సంబంధించి కానీ ప్రయాణికులు తరలించే విషయంలో కానీ వాళ్ళ ప్రయాణానికి సంబంధించి అవసరాలు గుర్తించి వాటికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి వికసిత భారత్ లో భాగంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రధాన రైల్వే స్టేషన్ తో పాటు అటు విజయవాడ వైపు వెళ్ళేటువంటి దుబ్బాడ రైల్వే స్టేషన్, ఇటు రాయ్పూర్ వైపు వెళ్ళేటువంటి సింహాచలం రైల్వే స్టేషన్ ఆధునిక పనులు అయితే జరుగుతున్నాయి తప్పితే ప్రయాణికులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. రాబోయే రోజుల్లో దాని మీద దృష్టి పెడితే ఏదైతే కాగ్ నివేదిక ఇచ్చిందో ఆ కాగ్ నివేదిక ఆధారంగా కూడా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో గతంలో
10 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి సదుపాయాలే ఇప్పటికీ వినియోగించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రైవేట్ వైపు కూడా అడుగులు వేస్తూ డబ్బులు చెల్లించి గెస్ట్ రూముల్లో వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా కల్పిస్తున్నది. దీనిపై ప్రయాణికుల్లో అయితే అసంతృప్తి వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.